నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను మీ శ్రీలత. చాలా కాలం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ వస్తున్న నేపథ్యంలో కాకినాడ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి నిర్దిష్టంగా స్పష్టమైన హామీలు ఇవ్వాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ బహిరంగ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా సుందరయ్య భవన్లో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబుతో పాటు నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, కె నాగజ్యోతిలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి చాలా కాలం అయ్యిందన్నారు. పాలకవర్గం లేకపోవడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు నగరపాలక సంస్థకు జమ కావడం లేదన్నారు. గురించి స్పష్టత ఇవ్వడం లేదు. నగరపాలక సంస్థ పాలకవర్గం లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ప్రజల యొక్క దైనందిన సమస్యల పరిష్కారానికి కూడా కార్పొరేటర్లు ఉంటే వారి ద్వారా ప్రభుత్వ అధికారులకి విన్నవించి సమస్యల పరిష్కారం జరుగుద్ది. కాబట్టి పాలకవర్గం అనేది అత్యంత కీలకం. కాకినాడ నగరపాలక సంస్థకి తక్షణమే ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని కోరుతున్నాం. గత చాలా కాలంగా కాకినాడ నగరాన్ని విస్తరించాలని చర్చ జరుగుతుంది. అనేక గ్రామాలను విలీనం చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసి ఆ గ్రామాలకి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరపలేదు. కాబట్టి ఆ గ్రామాల విలీనాన్ని కూడా పూర్తి చేయాలి. ఆయా గ్రామాలకి ప్రజలకు పన్నులు పెంచకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటూ తక్షణమే వారికి కాకినాడ నగరపాలక సంస్థ తాగునీరుని అందించి ఒక సమగ్రంగా కాకినాడ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్కి నిర్ణయం తీసుకుని ప్రకటించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా నగరంలో పెద్ద ఎత్తున యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారి చదువు తగిన ఉద్యోగం రాకపోవడం వల్ల మరలా విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కాకినాడ నగరం పోర్ట్ బేస్డ్ నగరం కాబట్టి ఇక్కడ పోర్ట్ ఆధారంగా కంపెనీలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ మెరుగుపరిచి నగరంలో యువతకి ఉపాధి కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నటువంటి నగరం కాకినాడ నగరం. వేసవిలో వేట నిషేధం చేస్తారు. ఈ సందర్భంగా పరిహారం కూడా సకాలంలో సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి గారిని సిపిఎం తరఫున కోరేది ఏంటంటే కాకినాడ నగరంలో వేట నిషేధ పరిహారం యానం తరహాలో మత్స్యకారులందరికీ కూడా అందించాలని సిపిఎం తరఫున కోరుతూ ఉన్నాం. అలాగే మున్సిపల్ కార్మికుల యొక్క సంఖ్యను పెంచాలి. నగరం విస్తరిస్తుంది, చెత్త పెరుగుతుంది, సరైన డంపింగ్ యార్డ్ లేదు చాలా కాలం నుంచి. అందుకని మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచి నిర్దిష్టంగా డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి ఆరోగ్య ప్రదాయంగా ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అనేక మంది సామాన్య మధ్యతరగతులకి ఆరోగ్యాన్ని అందిస్తూ ప్రాణాలు రక్షిస్తుంది. ఈ ఆసుపత్రి అధికారికంగా 1155 మాత్రమే పడకలు ఉన్నాయి. 2000 పైగా ఇన్ పేషెంట్లు, 3000 మంది పైగా అవుట్ పేషెంట్లు ప్రతిరోజు వస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని సిపిఎం తరఫున కోరేది ఏమిటంటే కాకినాడలో ఉన్నటువంటి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పడకల స్థాయిని 2500కి పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు కాకినాడ నగర అభివృద్ధికి నిర్దిష్టమైన హామీలు ప్రకటించి అమలుకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతపురానికి చెందిన అంతర్రాష్ట్ర కేటుగాడు చదివింది 7వ తరగతి అయిన ఏసీబీ అధికారిని అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు 3 రాష్ట్రాల్లో కుచ్చుటోపీ పెట్టి గరానా మోసగాడు ఇప్పటికే ఎన్నో దోపిడీలకు పాల్పడి 100 కేసులు ఉన్న అంతర్రాష్ట్ర నేరగాడిని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు బెంగళూరు పోలీసుల సహకారంతో మండపేట రూరల్ ఎస్ఐ బల్లా శివకృష్ణ నేరగాడిని రాజమండ్రి రైల్వే స్టేషన్లో అదుపులోనికి తీసుకున్నారు. ఈ కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ బల్లా శివకృష్ణ సిబ్బందిని రామచంద్రపురం డీఎస్పీ ప్రసాద్ అభినందించారు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ సిఐ శ్రీధర్ కుమార్ ఎస్ఐ బల్లా శివకృష్ణతో కలిసి మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. మిమ్మల్ని కనుక మీకు 4 రోజుల్లో రిటైర్మెంట్ ఉంది, మీద ఏసీబీ ట్రాప్ పడబోతోంది, మీరు అరెస్ట్ కాబోతున్నారు, మీరు కనుక ఇమ్మీడియట్గా నేను అడిగిన డబ్బులు కనుక ఇవ్వబడ్డది కనుక మీరు అరెస్ట్ అవుతారు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఆగిపోతాయి. ఇక ఏసీబీ కేసులో పడ్డారంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు కూడా మీ సర్వీసు ఇది తేలదు, మీ బెనిఫిట్స్ రావు మీకు అని చెప్పి బెదిరించి అతను ఆయన దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ఆయన మొత్తం 3,05,000 రూపాయలు త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఆ సదరు హెడ్ కానిస్టేబుల్ గారు, ఏఎస్ఐ గారు 16వ తారీఖు నాడు ఫిర్యాదు ఇచ్చారు ఆ పోలీస్ స్టేషన్లో. ఎస్ఐ గారు తెలియపరిచారు. సో అది ఫేక్, ఏసీబీ అధికారి విషయం నిర్ధారించుకున్న వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్గా దీంట్లో
ఆయన కేవలం భయం ద్వారా మాత్రం రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను కాబట్టి సర్వీస్ మ్యాటర్స్ తేలవేమో అని చెప్పి ఎన్నో అనవసరం ఇబ్బంది ఎందుకు పడాలని ఒక భయం చేత అలా డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఇది ఫేక్ అని కేసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వగానే మన మండపేట రోడ్ల శివకృష్ణ గారు వెంటనే కేసుని రికార్డ్ చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. వెంటనే ముద్దాయిల్ని కాల్ డీటెయిల్స్ ద్వారా ఈ దర్యాప్తు కొనసాగించి టెక్నికల్ సపోర్ట్ ద్వారా ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి బెంగళూరు కూడా వెళ్ళి, బెంగళూరులో ఉన్నాడు ముద్దాయి, బెంగళూరు కూడా వెళ్ళి అక్కడ జరుగుతున్న అతను ఏ రకంగా జరిగినాయి ఎటువంటి విషయాలని సేకరించి అక్కడ ఉన్న పోలీసుల యొక్క సహకారం కూడా తీసుకుని దర్యాప్తును కొనసాగించారు. కొనసాగింపులో భాగంగా ఈరోజు ఉదయం ముద్దాయి విశాఖపట్నం వెళ్తుంటే, బెంగళూరు టు విశాఖపట్నం వెళ్తుంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం అతని వద్ద నుంచి 2,10,000 రూపాయలు ఈ ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది. ఇంకా కొంత సీజ్ చేయవలసి ఉంది. ముద్దాయి పేరు రాచంపల్లి శ్రీనివాసులు, ఎలియాస్ వాసు అంటారు. ఇతను మల్లిక వేలమ గ్రామం, పట్నం మండలం, కదిరి తాలూకా, అనంతపురం జిల్లా ఇతనిది. సో ఇతని యొక్క చరిత్రని దర్యాప్తులో భాగంగా, ఇంట్రాగేషన్లో భాగంగా మనం తెలుసుకోగా, ఇతను గత 15 సంవత్సరాల నుంచి అనేకమైన నేరాలు చేస్తున్నాడు. ఇతను గతంలో దొంగతనాలు, స్నాచింగ్, మోసాలు, దోపిడీ నేరాలు, అన్ని రకాల చాలా నేరాలు చేస్తున్నాడు. గతంలో ఇతనిపై సుమారుగా ఒక 100 దాకా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. 100 కేసుల దాకా ఉన్నాయి. సుమారుగా చాలా కేసులు ఉన్నాయి. ఈ 420 ఏసీబీ అని చెప్పేవారు కేసులు కూడా అనేకం ఉన్నాయి. ఇతని యొక్క ఏమో ఏంటంటే ఏసీబీ అధికారులు అని చెప్పి ఫోన్ చేసి భయభ్రాంతులు గురి చేసి వారి నుంచి డబ్బు దోచుకుంటాడు. ఇతను ఏం చేస్తాడంటే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగులు అనుకుంటారు. దీని నిమిత్తం డైలీ హంట్ భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఇంటింటికి వెళ్లి భవిష్యత్తు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల నుండి అనూహ్యమైన స్పందన వస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొమరిపాలెం గ్రామ నాయకులు, కార్యకర్తలు, బిక్కవోలు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి ఏ విధమైన లబ్ధి చేకూరుతా ఉంది. తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ 6 పేరిట మినీ మేనిఫెస్టోని ప్రకటించడం జరిగిందో ఆ మేనిఫెస్టోకి సంబంధించి 6 కార్యక్రమాలు. ఒకటి మహాశక్తి, దానిలో తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అన్ని ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున సహకారం ఇవ్వడం. అదేవిధంగా ఆడబిడ్డ నుంచి ఇది నుంచి 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి ప్రతి నెల 1,500 రూపాయలు నగదు ఇవ్వడం. అదేవిధంగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. అదేవిధంగా రైతు కుటుంబానికి 20,000 రూపాయలు అన్నదాత కార్యక్రమం కింద ఇవ్వడం. యువగళం పేరిట దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్దేశం. అంతవరకు ఉద్యోగం వచ్చే వరకు చదువుకున్న నిరుద్యోగులకి ప్రతి నెల 3,000 రూపాయలు యువగళం కింద నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వడం. అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం తీసుకురావడం. కుటుంబంలో మహిళ ఒకళ్ళు ఉన్నారు, ప్రతి నెల 15,000 పిల్లలు తల్లికి వందనం కింద సంవత్సరానికి 15,000 వస్తారు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చెప్పి తర్వాత ఒకరికి అని మళ్ళీ 15,000 13,000 చేసి ఈ సంవత్సరం సగం మంది పడకుండా చేసి ఆ విధంగా కాకుండా అందరికీ 15,000 వస్తాయి. అలాగే మీకు 30,000 వస్తాయి. ఇవన్నీ కలిసి సంవత్సరానికి 48,000 వస్తాయి. 5 సంవత్సరాలకి 2,40,000 వస్తాయి. సైకిల్ కోటేయండి. ఈ కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. మహిళలు ఎవరైనా ఆర్టీసీ బస్సులో తిరిగితే ఫ్రీ సైకిల్ కోటేయండి.
పెన్షన్ వస్తుందా? అక్కడ ఉన్నామా మీరు అక్కడ ఉండి కొంచెం. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు 3,000 చేస్తాను, 3,000 చేస్తాను మాట మార్చి సంవత్సరానికి 2,50 ఇప్పుడు ఇవాళ 3,000 అంటాడు. ఎలక్షన్ 3,000 అంటాడు. అంటే ఈ 4.5 సంవత్సరాల్లో మీకు 30,000 నష్టం చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 20,000 బెనిఫిట్ చేసి వాళ్ళు 30,000 నష్టం చేశారు. అది మోసం చేసి ఏదో రకంగా ఒకసారి అందరినీ మోసం చేశాడు. వాళ్ళు ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం ప్రకారం మీ కుటుంబానికి ఎంత బెనిఫిట్ వస్తుందో చెప్తాం. మీ అందరూ సైకిల్ కొట్టేసి తెలుగుదేశం పార్టీకి గెలిపించాం. చూస్తున్నారు కదమ్మా, 2 బిల్లు ఎంత నుంచి పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. గ్యాస్ ఎంత పెరిగిపోయింది? చంద్రబాబు నాయుడు గారు ఉండగా 600,000 రూపాయలు ఉండేది అమ్మ, ఇవాళ 1,200. కరెంట్ బిల్లులు 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోయినాయి. కూరగాయలు, పప్పులు, ఉప్పులు, నూనె పెరగని వస్తువు అంటూ లేదు. ఏ పెన్షన్ అన్నాడో, కరెంట్ బిల్లు పెన్షన్ అన్నాడో, రకరకాల హామీ ఇవాళ ఈ విధంగా చేస్తున్నారు. రోడ్లు చూస్తున్నారు ఎలా ఉన్నాయి. ఇన్ని విధాలుగా నష్టం చేసాడు. అందుకోసం అతనికి మళ్ళీ ఓటేస్తే చాలా నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. నెలకు 1,500 రూపాయలు ఇస్తారు. అయితే ఈ పెన్షన్ వస్తుంది కదా, కోసం మీకే వస్తుంది. ఎవరు లేరు కదా, 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరు లేరు. ఇప్పుడు మీకు నెలకు 1,500 రూపాయలు ఇస్తారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. మీ ఇంట్లో చదువుకుని నిరుద్యోగులు ఎవరు లేరు, పెళ్ళి అయిపోయింది. ఇది వ్యవసాయ కుటుంబం కాదు. మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మీరు మహిళలు మీ ఇద్దరిలో ఎవరు ఆర్టీసీ బస్సులోకి వెళ్ళినా ఫ్రీగా తీసుకెళ్తారు. ఏమో మీకు సంవత్సరానికి 18,000 వస్తాయి. 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు వస్తాయి. చింతూరు మండలం ఏడురాళ్లపల్లి పంచాయతీ బొడ్డుగూడెం గ్రామంలో బొడ్డుగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 23 మంది విద్యార్థినులు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారిని ఏడుగుర్రాలపల్లి పిహెచ్సికి హుటాహుటిన తరలించారు. కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఏలూరు ఫేజ్ 2 రద్దు చేసిన శుద్ధగడ్డ కాలువ పనులు గత సంవత్సరం గొల్లప్రోల్లో కాపు నేస్తం కార్యక్రమంలో ఏలేరు కాలువ పనులు పూర్తి చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని తెలుగు తమ్ముళ్లు నినాదాలతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా బయలుదేరారు. కాకినాడలో జరుగుతున్న సీఎం కార్యక్రమం వద్దకు వెళ్లి వినతి పత్రం అందజేస్తామని పోలీసులకు తెలిపారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరుకుదురు గ్రామం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో జరిగే భారీ బహిరంగ సభకు గ్రామ సర్పంచ్ ఉండ్రు చంద్రకళ సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామస్తులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఉండ్రు సత్యనారాయణ మాట్లాడుతూ మా కురుకుదురు గ్రామం నుండి 6 బస్సుల్లో 350 మందికి పైగా జనం తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలనే పథకం పెట్టి పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని, కులం మతం పార్టీ ఫీలింగ్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందేలాగా చూస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని, మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయమని ఉండ్రు సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో కరుకుదురు సచివాలయం సెక్రటరీ ప్రసన్న కుమార్, వాసంశెట్టి మాధవ, అంబటి సతీష్, ఏలేటి రాజు, ఎండ్రు చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ
సంక్రాంతి, నూతన సంవత్సర, క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 వరకు 2,000 నుంచి విడతలుగా 3,000 వరకు కూడా ఈ వితంతువులకి, వృద్ధులకి అందరికీ కూడా పెన్షన్ పెంపుదల చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా ఈరోజు 3,000 రూపాయల పెన్షన్ని ఓపెన్ చేయడం కోసం మన కాకినాడ నగరానికి, అదేవిధంగా కొంతసేపట్లో 10:30కి కాకినాడ నగరంలో మహా సభ జరుగుతుంది. ఈ సభకి విచ్చేస్తున్నటువంటి అఖండ జన సమూహానికి అందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాట తప్పను, మడమ తెప్పను అని ఏ రోజైతే చెప్పారో అదే రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పథకాన్ని కూడా ఆయన అన్న మాట ప్రకారంగా అమలు చేయడం జరుగుతుంది. ఒక పార్టీ ఫీలింగ్ లేకుండా, కులమతాల ఫీలింగ్ లేకుండా, ప్రాంత ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకాన్ని అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది. గత ప్రభుత్వాలు చూసుకుంటే తెలుగుదేశం అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఇతర పార్టీలు ఏవైనా అవ్వచ్చు, ఏ రాష్ట్రంలోనైనా అవ్వచ్చు, ప్రపంచంలో ఏ రాష్ట్రంలోని కూడా ఒక పక్షపాతం లేకుండా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈరోజు సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ రాష్ట్రంలోని కూడా అందరూ ఒక పార్టీకి జెండా కట్టరు. కొంతమంది ఒక పార్టీలో ఉంటే మరి కొంతమంది ఇంకొక పార్టీలో ఉంటారు. ఏ పార్టీ రూలింగ్లో ఉన్నప్పటికీ తన పార్టీలో ఉన్న కార్యకర్తలకు మాత్రమే చేసుకోవడం ఒక వరవడిగా మనకు స్వాతంత్రం దగ్గర నుంచి కూడా వచ్చింది. కానీ ఈరోజు పార్టీ ఫీలింగ్ లేకుండా ప్రతి పథకాన్ని కూడా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే అని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక ఆయన నవరత్నాలు ఇస్తా అన్నాడు. నవరత్నాలు కాదు, నవనవాలు ఇస్తున్నాడు. అంటే ఒక్కొక్క రత్నంలోని నవరత్నాలు ఉన్నాయి. అంటే ఇంచుమించు 200 పథకాలకు ఎక్కువగానే ఇస్తున్నాడు ఈరోజు. ఒక పెన్షన్ కావచ్చు, ఒక చేయూత కావచ్చు, ఒక అమ్మఒడి కావచ్చు. అలా ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ప్రతిపాడు నూతన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరిని ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి శ్రీ స్వామివారి దర్శనం అందించి అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే ఎలక్షన్లో ఘన విజయం సాధిస్తానని, అలాగే అన్ని వర్గాల వారికి తగిన న్యాయం చేస్తానని, అందరికీ అందుబాటులో ఉండి ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని చాటుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దామోర కృష్ణారావు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. इदं मे इदमिदं मे समनस्यमानो समनस्यमानो मे समनस्यमानो समनस्यमानो दिवि दिवि समनस्यमानो समनस्यमानो दिवि दिवि देवा देवा दिवि दिवि देवा మన తర్వాత తీసుకొచ్చి
ఇచ్చిన మాట ప్రకారం 3,000కు పెన్షన్ పెంచామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాకినాడలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదని 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, పండుగైనా సెలవైనా 1వ తేదీనే పెన్షన్ అందిస్తున్నామని, నా సైన్యం వాలంటీర్ల ద్వారానే పెన్షన్ పంపిణీ చేయగలుగుతున్నామని అన్నారు. నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం 66,34,000 మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల 1వ తారీఖున వచ్చేసరికి మాత్రం ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు. కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కసారి ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 5 సంవత్సరాల కిందట, దాదాపుగా 4.5 సంవత్సరాల కిందటికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.